రాష్ట్రంలో అవినీతి ఆరోపణలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. మతలబులు జరుగుతున్నాయి అన్న బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డిపై సెటైర్లు వేశారైనా ప్రశాంత్ రెడ్డికి యజ్ఞాలు యాగాల గురించి మాత్రమే తెలుసన్నారు కోమటిరెడ్డి. హ్యామ్ రోడ్ల నిర్మాణం అంటే యాగాలకు ఖర్చులు సరుకులు కాదు అంటూ సెటైర్లు వేశారు. పదుల సంఖ్యలో బిడ్స్ వస్తూ ఉంటే అక్రమాల మాట ఎలా వస్తుంది అని ప్రశ్నించారు మంత్రి. బిడ్లు తెరవకుండానే ప్రశాంత్ రెడ్డి ఏదో ఊహించుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు కోమటిరెడ్డి. హ్యామ్ రోడ్ల విషయంలో బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి ఆరోపణలేంటి, వాటికి కోమటిరెడ్డి ఇస్తున్న కౌంటర్ ఏంటో మా సీనియర్ కరెస్పాండెంట్ రేవంత్ ద్వారా తెలుసుకుందాం. రోడ్లకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే కొన్ని విమర్శలు చేసినటువంటి పరిస్థితి, దానికి ఎట్లా స్పందిస్తారు మీరు? టెక్నికల్ బిడ్స్ 34 బిడ్స్కు నిన్న సాయంత్రానికి 16 బిడ్లు తెరిచారు. టెక్నికల్ బిడ్స్ మొత్తం 13,006 కోట్ల రూపాయలు. నిన్నటికి 16 బిడ్లు ఎవల్యూషన్ మొత్తం టెక్నికల్ బిడ్ చేసినాం. ఇంకా 18 ఉంటాయి. ఈ 18 అయినాక మొత్తం 34 ఒకటేసారి ప్రైజ్ బిడ్ పెడతాం. ప్రైజ్ ఒక్కొక్క వర్క్ 10 మంది 15 మంది నార్త్ ఇండియాకి వెళ్ళి బయట కంపెనీకి వెళ్ళి కోట్ చేసినట్టు ఆన్లైన్లో తెలిసింది. ఇప్పుడు టెక్నికల్ బిడ్స్లో వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత కదా ఎంత వేసింది తెలిసింది. హ్యామ్ అంటే తెలుసా అసలు ప్రశాంత్ రెడ్డికి ఏమైనా యజ్ఞాలు యాగాలు ఫామ్ హౌస్లో అప్పుడు ఏమైనా యజ్ఞం చేస్తా అంటే 15 రోజులు చేసి తెలుసు. రోడ్ల గురించి ఆయనకి ఏం తెలుసు? నేను ఒకటే అడుగుతున్నా, ఇంకా 10 రోజులు పడుతుంది ఈ టెక్నికల్ బిడ్స్ మొత్తం క్వాలిఫై లిస్ట్ చూస్తానికి. ఆ తర్వాత హ్యామ్ పద్ధతి 2006లో కేంద్ర ప్రభుత్వం పెట్టింది. హ్యామ్ మోడల్లోనే కండిషన్స్ ఉంటాయి. అది ఆర్బీఐ ఇన్వాల్వ్ అవుతుంది. దానికి ఒక టెక్నికల్ కమిటీ ఉంటుంది. థర్డ్ పార్టీకి నిన్న ఈరోజు టెండర్ పిలిచినాం. నేను వచ్చినప్పుడు ఈఎన్సీ గారికి చెప్పొచ్చిన థర్డ్ పార్టీకి కన్సల్టెంట్కి టెండర్ పిలుస్తాం. ఆ థర్డ్ పార్టీ కన్సల్టెంట్ మా ఇంజనీర్స్ కూర్చొని ఈ ఇళ్ళ వచ్చిన లోయెస్ట్ బిడ్కు లేదు రేట్స్ అన్నారు. వాళ్ళు అప్పుడు వేసిన రేట్స్ కంటే ఇవాళ ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన రేట్స్ ఆ రేట్స్ మేము ఎంత రోడ్డుకి వేసింది, మా కాంట్రాక్ట్ ఎంత కోట్ చేసింది ప్రైస్ బిడ్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఈయనే ఊహించుకున్నాడు. ఇవన్నీ కూడా మూసి క్లీన్ చేయొద్దు, నల్గొండ బాగుపడద్దు, టెండర్ రోడ్లు బాగుపడద్దు. ఇవన్నీ వేస్తే ఏంటంటే ఇప్పటికే పార్లమెంట్లో గుండు సున్నా వచ్చింది, మున్సిపాలిటీలో పోయినాము, సర్పంచ్లో పోయినాము. నెక్స్ట్ టైం మళ్ళీ గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తట్టుందని ఇప్పటికి వెళ్ళాను. మొబిలైజేషన్ అడ్వాన్స్ ద్వారా పెద్ద ఎత్తున అంటే దోపిడీ చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల విషయంలో అని చెప్పి ప్రశాంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఆరోపించారు. ప్రశాంత్ రెడ్డికి ఏం తెలుసు? యజ్ఞానికి కావాల్సిన సామాను కొనుక్కొచ్చేది తెలుసు. ఇట్లా ఏంటంటే ప్రభుత్వాన్ని విమర్శించాలని. అయినా నేను కన్సర్న్ మినిస్టర్గా హామీ ఇస్తున్నా, నేను మినిస్టర్గా ఉన్నంత వరకు నాకు పదవి అనేది పెద్ద లెక్క కాదు. నేను నిజం నిప్పు లాంటిది అన్నట్టు నా గురించి ఎవరైనా మీరు అడగండి, మీరు ఎట్లుంటారో. నేను నల్గొండ ఎక్కడ ఉంటా, ఇప్పుడు R&B గెస్ట్ హౌస్ మొన్నటిదాకా ఒక సాహెబ్ ఇంట్లో కిరాయికి ఉంటుండే. నేను అనుకుంటే ఒక ఇల్లు కట్టుకోలేదా? నా దగ్గర పైసలు ఉంటే ఒక పేదోనికి ఇచ్చిపోతాను నేను బయటప్పుడు. అందుకనే మీరు లేనిపోని ఆరోపణలు కాదు. ప్రైస్ బిడ్ ఓపెన్ చేసిన తర్వాత దేశంలోకి వెళ్ళా అందరికంటే ఎక్కువ హ్యామ్లో అందరికంటే తక్కువ రేట్లు మన దగ్గరనే ఉంటాయి. మీరు చూడండి, అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టైల్. థ్యాంక్ యూ. మొత్తం మీద హ్యామ్ రోడ్లకు సంబంధించి కూడా ఎటువంటి అవకతవకలు అవినీతులు జరగలేదని చెప్పి చెప్తున్నారు. టెక్నికల్గా బీడ్లను ఓపెన్ చేసిన తర్వాత తెలిసే అవకాశం ఉంటుందని చెప్పి వెంకటరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశాల్తో రేవన్, TV9 తిప్పర్తి.